యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నా ఊహ ప్రకారం ఆయనకి పొలం విషయం తెలిసే ఈ ఊరొచ్చారేమో. మావయ్య గారి మనశ్శాంతిని కాపాడ్డానికే వచ్చారేమో. ఆ పొలం గురించి, మావయ్య గారి గురించి మీరేం దిగులు పడకండి అత్తయ్య. ఆ పొలంలో అడుగు నేల కానీ, మావయ్య గారి మనశ్శాంతిలో అరక్షణం కానీ ఎవ్వరూ లాక్కోలేరు. ఆయన అడ్డుపడతారు. బావగారి అమాయకత్వాన్ని పోగొట్టి అఖిల్కి బుద్ధి చెప్పాలని ఆయన డిసైడ్ అయ్యారు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై ఒక లెక్క అవ్వబోతుందక్క. నువ్వు ధైర్యంగా ఉండు. ఆయన నాకు కూడా ఒక పనప్ప చెప్పారు, హారికని ఎన్కౌంటర్ చేయమని. తను మన దారిలోకి వచ్చే వరకు టార్చర్ పెడతాను. బుద్ధొచ్చిందక్క అనే వరకు ఆపను. అభి నువ్వు రంగంలోకి దిగారన్నమాట. యుద్ధం మొదలు పెడుతున్నారన్నమాట. ఇక విలన్స్ కి చుక్కలే, ఫ్యాన్స్ కి విజిల్స్, క్లాప్స్ లోడింగ్. మన నాన్నని తీసుకుని వెళ్ళడానికి వచ్చాం అఖిల్. ఇక్కడ ఏ గొడవ జరగకూడదు. నాన్నని కన్విన్స్ చేసే వరకు వైట్గా ఉందాం. అలాగే అన్నయ్య. మన పొలం చూడడానికి ఎమ్మెల్యే గారు వస్తున్నారు. ఆయనకి పొలం చూపించి వెంటనే బేరానికి పెడదాం. ఇప్పుడు ఎమ్మెల్యే గారిని ఎందుకు పిలిచావురా? అసలే నాన్న మన మీద గుర్రుగా ఉన్నారు. ఈ టైంలో పొలం బేరం అంటే ఎంత పెద్ద గొడవ అవుతుందో తెలుసా? ఏంటన్నయ్య, నువ్వు నాన్నకి భయపడుతున్నావా లేక అతనికి భయపడుతున్నావా? మన పొలం మన ఇష్టం, మధ్యలో అతనెవరు? అది కాదురా, అభి ఉండగా పొలం అమ్మడం అంటే. నీకు అతని గురించి తెలీదన్నయ్య. ఏదో ఆవేశంలో మనకు ఆస్తి రాసిచ్చాడు గాని ఇప్పుడు గిల్ట్ ఫీల్ అవుతున్నాడు. ఇచ్చిన ఆస్తిని ఎలా వెనక్కి తీసుకోవాలా అని వెదో ప్లాన్స్ అన్ని వేస్తున్నాడు. అభి అలాంటి వాడు కాదురా. అలాంటి వాడే బావుగారు. అలాంటి వాడు కాకపోతే పౌరుషంగా ఫ్యాక్టరీలో పనిచేస్తానని చెప్పినవాడు మనతో చెప్పకుండా ఇక్కడికెందుకొచ్చాడు? పోనీ మనతో చెప్పకపోయినా అత్తయ్యతోనూ పావని అక్కతోనూ ఆ వసు అక్క చెప్పుండొచ్చు కదా, ఎందుకు చెప్పలేదు? మీరు చెప్పండి ఆంటీ. అన్నీ మీరే చెప్తున్నారు కదే, ఇక నేనేం చెప్పను? అతను మన పొలం కొట్టేయడానికి ఇక్కడికి వచ్చాడన్నయ్య. మనపై నాన్నకున్న కోపాన్ని క్యాష్ చేసుకోవాలని ఇక్కడికి వచ్చాడు. తన ఆస్తిని మనకిచ్చిన అభి మన పొలం మీద ఎందుకు ఆశపడతాడ్రా? ఇంత చెప్పినానికి ఇంకా అర్థం కాలేదన్నయ్య. శ్రావ్య పెళ్లి అతను సెట్ చేశాడనేగా అతన్ని అంతలా నమ్ముతున్నావు. ఆ మహేంద్రవర్మని అతను కాకుండా నేను కాపాడుంటే ఆ క్రెడిట్ అంతా నాకే వచ్చేది కదా. అప్పుడు శ్రావ్య పెళ్లికి నేనే కారణమయ్యేవాను కదా. అతనికి ఛాన్స్ వచ్చింది, అతను హెల్ప్ చేశాడు, అంతే. అంతకు మించి అతని గొప్పేం లేదు. అవును బావగారు, అతని ప్లేస్లో మనమున్నా ఆ పని చేసేవాళ్ళం కదా. మనం పొలం అమ్ముదామంటుంది నా కోసం కాదన్నయ్య, నీ కోసం, నీ విలువ పెంచడం కోసం. ఆ రోజు మనం సంబంధం మాట్లాడడానికి వెళ్తే
ఆ మహేంద్ర వర్మ మనల్ని ఎంత చీప్గా చూశాడు. గెట్ అవుట్ అన్నాడు. అతనికంటే మనకి తక్కువ వస్తుందనే కదా. అదే మనం అతనికంటే ఎక్కువ ఆస్తి సంపాదించామే అనుకో, పలానా భాస్కర్ నా వియ్యంకుడు అని అతనే గర్వంగా చెప్పుకుంటాడు. మన పొలం అమ్మి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తే పెళ్లిలోపు మనం ఆ వర్మ కంటే రెట్టింపు కోటీశ్వర్లం అవుతా ఉన్నాయా. ఆ వర్మని కాళ్ళు పట్టుకుని సారీ చెప్తాడు. ఆలోచించకండి బావగారు. మీ బియ్యంకుడి కంటే మీరు ఎక్కువ అనిపించుకోవడం బెటరా, లేక జీవితాంతం మీరు మీ బియ్యంకుల కంటే తక్కువగా బతకడం మంచిదా? వాణ్ణి గొర్రెను చేసి మొగుడు పెళ్ళాం బాగానే పంపు కొడుతున్నారు. వాడు కొడతాడో లేదో. ఏమంటావు అన్నయ్య? మీరు చెప్పింది బాగానే ఉన్నట్టు అనిపిస్తుందిరా. కానీ నాన్న అభి ఏమంటారో అదంతా మేం చూసుకుంటాం అన్నయ్య. జస్ట్ నువ్వు మా పక్క నుండి మేం చెప్పిన దానికి వంతపాడు చాలు. మీకు ఒక చిన్న ఇబ్బంది కూడా రానివ్వం బావగారు, అంతా మేమే చూసుకుంటాం. ఓకే, ఏం చేస్తారో చేయండి. నేను మీకు సపోర్ట్గా ఉంటాను. వీడిని ఒప్పించడానికి నా తల్లో ప్రాణం తోక్కొచ్చింది. అతన్ని, ఆవిడ్ని, పిల్లల్ని ఇక్కడి నుంచి తరిమేయాలి. చాలా పనుంది. వాళ్ళ సంగతి మాకొదిలే అఖిల్. నేను ఆంటీ సూటిపోటి మాటలతో వాళ్ళని సూతుల్లా గుచ్చి పారిపోయేలా చేస్తాం. నువ్వు ఆ పొలం సంగతి చూసుకో. అంతే కదా ఆంటీ? ఏమోనే, ఆ వసు ఎదురు తిరుగుతుందేమోనని నాకు భయంగా ఉంది. మీ నోటికి ఆవిడ భయపడాలి కానీ ఆవిడకి మీరు భయపడతారేంటాంటీ? అవునత్తయ్య, నువ్వు హారిక కలిసి ఆవిడ్ని అతన్ని చెడుగుడాడుకోండి. పొలం సంగతి నేను చూస్తాను. మాట్లాడతారనుకుంటే మొహం తిప్పుకున్నారేంటి? ఆయనకైనా కోపం, నాకు లేదా ఏంటి? తప్పుడు కొడుకుల్ని సమర్థిస్తూ కూడా పౌరుషానికి ఏం తక్కువ లేదు. కాదు, పోట్లాడుకుంటున్నారు. అది నీకెలా తెలుసన్నయ్యా? ఇప్పుడు గొడవ పడతారు చూడండి. ఏంటి, కళ్ళేమైనా నెత్తికెక్కాయా? మీ కళ్ళెక్కడ పెట్టుకున్నారు? నేనెట్టెళ్తే అటొస్తావేంటి? అదే నేను అంటున్నాను. ఇది నీ కొడుకులిల్లు కాదు, నా ఇల్లు. ఒళ్ళు దగ్గర పెట్టుకునుండు. ఇది నా ఇల్లు కూడా. ఈ ఇంటికి నేను కోడల్ని. నేను ఈ ఇంటి కొడుకుని. కోడలి కంటే ఎక్కువ. మా మావయ్య గారుంటే మీ సంగతి చెప్పుండేదాన్ని. మా అమ్ముంటే నీ సంగతి చెప్పేది. తప్పుకో. నిజమే అన్నయ్య, తాతయ్య నానమ్మ గొడవ పడుతున్నారు. మనం చిన్నపిల్లలమ్మా లేక వాళ్ళు చిన్నపిల్లల అన్నయ్య? మనలా గొడవ పడతారేంటి? పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలతో సమానమంట.
మిస్ చెప్పింది. మనం హ్యాపీగా ఉండాలని వచ్చాము. ఇలా తాతయ్య నానమ్మ గొడవ పడితే ఎలా అన్నయ్య? వాళ్ళ గొడవని ఆపిచ్చేద్దాం. తాతయ్య నానమ్మని కలుపుదాం. మనం చిన్నపిల్లలం కదా, మనం చెప్తే తాతయ్య నానమ్మ వింటారా? నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. అలా చేస్తే తాతయ్య నానమ్మ కలిసిపోతారు. ఏం ప్లాన్ అన్నయ్య? సూపర్ ప్లాన్ అన్నయ్య. ఈ ప్లాను మన మధ్య ఉండాలి, ఎవరికి చెప్పకండి. ఓకే అన్నయ్య. డాడీ, పొలం నుండి మా కోసం ఏం తెచ్చా డాడీ? మన పొలంలో పండిన ఫ్రూట్స్ తెచ్చానమ్మా, తీసుకోండి. ఇవన్నీ కూడా మీకే, తీసుకోండి. థ్యాంక్ యూ డాడీ. వెళ్ళండి. హే, స్టార్ట్ చేశారా అండి? ఇంకా లేదండి, మీరు వచ్చాక స్టార్ట్ చేద్దామని. నా కోసం ఆగొద్దని చెప్పాను కదండి. పోనీ మీరే చేస్తే బాగుంటుంది. ఆ, ఫస్ట్ ఛాన్స్ నాకే ఇస్తున్నారా? మీ తర్వాతే నా చాయిస్. ఇంతకీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వెయిట్ చేస్తున్నారు. నా కోసమా? కాదు, గొడవ కోసం. అయితే మనమే స్టార్ట్ చేద్దాం. వాళ్ళకి ఎందుకు ఛాన్స్ ఇవ్వడం? పదండి. ఎప్పుడొచ్చారన్నయ్య? మధ్యాహ్నం వచ్చాం అభి. మీరు వస్తున్నట్టు ఒక మాట చెప్పుంటే అందరం కలిసే వచ్చేవాళ్ళం కదా అభి. మీరు వస్తారని మాకు తెలియదు కదన్నయ్య. మీకు ఈ ప్లాన్ ఉందని మీరు మాతో చెప్పలేదు కదా. ప్లాన్ అంటున్నాడేంటి వీడు? కొంపతీసి పొలం అమ్ముతున్నట్టు అభికి తెలిసిపోయిందా? ఎక్కువ ఆలోచించకండి అన్నయ్య, టేక్ ఇట్ ఈజీ. ఎలాగో అంతా వచ్చారు కదా, ఏదున్నా చూసుకుందాం. అఖిల్, జర్నీ ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. నో స్పీడ్ బ్రేకర్స్, నో యూటర్న్స్, నో షిఫ్టింగ్స్, నో బ్రేక్ డౌన్. హ్యాపీ జర్నీ. నేను నీ లైఫ్ జర్నీ గురించి అడగలేదు తమ్ముడు, కార్ జర్నీ గురించి అడిగాను. లైఫ్ అంత సాఫీగా రోడ్డు ఉండదు కదా. రోడ్డు మీద గుంతలుంటాయి, మలుపులుంటాయి, ఎత్తుపల్లాలుంటాయి, అప్పుడప్పుడు యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. అవేవీ లేకుండా సేఫ్గా వచ్చారా? పక్కా ప్లాన్తో వచ్చుంటే సేఫ్గానే వచ్చుంటారులే. ఇతను దేని గురించి అంటున్నాడు? కొత్తగా మాట్లాడుతున్నాడేంటి? ఏమా హారిక, నన్ను చూసి కూడా పలకరించలేదే? మీ గెటప్ చూసి ఎవరూ పాలేరనుకున్నాను బావగారు, మీరని అనుకోలేదు. ఇది పాలేరు వేషం కాదమ్మా. నీకు 3 పూట్ల భోజనం పెట్టే
రైతు వేషం. ఈ రైతు ఆ పొలం లేదనుకో అందరూ పస్తుండాల్సిందే, ఆకలితో చావాల్సిందే. మీ ఫ్యాక్టరీలో వస్తువు అది వస్తువులను తయారు చేస్తుందే తప్ప అన్నాన్ని కాదు. అన్నం బదులు గడ్డి తిని బతకడానికి మనం పశువులం కాదు కదా. ఏంటత్తయ్య, నేను చెప్పింది నిజమే కదా? నన్ను అడుగుతావేంట్రా అబే? నాకేం తెలుసు? గడ్డి తిని బతికే మనుషులు కూడా ఉన్నారని నీకు కూడా తెలుసు కదా అత్తయ్య. ఆస్తి కోసం, డబ్బు కోసం, పగ కోసం బుద్ధి గడ్డి తినే మనుషులు ఎంతోమంది ఉన్నారు కదా అత్తయ్య. ఏమో అబే, నేనైతే అలాంటిదాన్ని కాదు. నన్ను వాళ్ళ గురించి అడక్కు. అడగకుండా మీరు చెప్పరు కదా అత్తయ్య. వీడేంటి అందరి మీద అలా విరుచుకు పడుతున్నాడు? ఏమైంది వీడికి? అభి, ఎంతసేపు అయింది వచ్చి? మేము ముందే వచ్చామమ్మా, మీరే మా తర్వాత వచ్చారు. నేనడుగుతోంది పొలం నుంచి ఎప్పుడొచ్చావు అని. అయినా పనివాళ్ళుండగా నువ్వెందుకు పొలానికి వెళ్ళావభి? మన పొలంలో మనం పనిచేస్తే తప్పేంటమ్మా? రేపటి నుంచి అన్నయ్య, అఖిల్ కూడా పొలం పనికొస్తారు. మా ఆయనతో పొలం పని చేస్తారా? చిన్నప్పుడు మా ఆయన, మీ ఆయన, అభి అందరూ పొలం పని చేసేవారు హారిక. వాళ్ళకి వ్యవసాయం కొత్త కాదు. అయితే మాత్రం ఇప్పుడు ఆ పనులు చేయడం ఏంటి? ఆయనవన్నీ ఎప్పుడో మర్చిపోయి ఉంటారు. ఏం అఖిల్, పొలం పనులు మర్చిపోయావా? అన్నయ్య, మీరు మర్చిపోయారా? అందుకు అవకాశమే లేదు. ఒక్కసారి నేర్చుకున్నది ఎప్పుడూ మర్చిపోను. చేప ఈత మర్చిపోతుందా? పక్షులు ఎగరడం మర్చిపోతున్నాయి. కావాలంటే పొలానికి హారిక నువ్వు కూడా అమ్మా, నీ కళ్ళతో నువ్వు చూద్దువు గాని. వసుగారు, వంట అయిందా? అయిందండి. అయితే వడ్డించండి. రండి రండి. అఖిల్, ఇప్పటి వరకు మాట్లాడింది మీ అన్నయ్య లేకపోతే అభిరామా? ఖచ్చితంగా ఆపుతాడు అభి. ఆ వాయిస్లో కమెంట్ చూస్తుంటే అర్థం కావట్లేదా? అవునరా అఖిల్, అభిని చూస్తుంటే భయం వేస్తోంది. వాడిలా మాట్లాడి చాలా రోజులైంది. అంత సీన్ లేదు. కలిసి భోజనం చేద్దామన్నాడు కదా, అతన్ని ఒక్క మెతుకు కూడా తినకుండా చేస్తాను. ఆకలితోనే పంపించేస్తాను. ఈ హారికతోనే పెట్టుకుంటాడా? నేనింటో చూపిస్తాను. ఎప్పటిదాకా ఏం చేసావే మరి? అభి అలా మాట్లాడుతుంటే నోరు మూసుకుని ఉన్నావుగా. ఇప్పుడు భోజనం టైంలో చూడు ఏం చేస్తాను. జాగ్రత్త హారిక, అతన్ని తట్టుకోవచ్చు కానీ అభిరామ్ని తట్టుకోలేవు.
అందరూ భోజనానికి రండి. అత్తయ్య ఒక నిమిషం. ఏంటభి? అఖిల్ హారిక ఎక్కడ? అదిగో వచ్చేసారు. ఆగమ్మా. అందరూ కిందకొచ్చినారే, డైనింగ్ టేబుల్ ఎక్కడా? ఇక్కడ డైనింగ్ టేబుల్ లేదమ్మా. ఇక్కడ అందరూ కింద కూర్చొని భోంచేయాలి. అమ్మా మీరు నించున్నారంటే వడ్డించాలి కదా అభి. ఇంటికి పెద్దదానివి, 3 కోడళ్ళకి అత్తయ్యవి, ఇంకా మీరు వడ్డించడం ఏంటమ్మా? వచ్చి కూర్చో.